హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. మీలో ఎంతమందికి రాత్రి వాన పడినప్పుడు మీకు కోపం వచ్చింది? నాకైతే మైండ్ కూడా పోయిందయ్యా. ఈవినింగ్ 6 నుంచి రెడీగా ఉన్నా. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా వినాలని పిచ్చ ఫ్యాన్. ముందే చెప్తున్నా, డై హెడ్ ఫ్యాను. మా ఊళ్ళో 10 మంది ఉన్నాం అనుకో, 10 మందిలో 9 మంది మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఓకేనా? నాకు అందరు హీరోలు అంటే ఇష్టం, బట్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఓకేనా? రాత్రి వాన పడ్డప్పుడు నేనైతే నా ఫోన్ నేల పగలగొట్టేస్తున్నాను, నాకు భయం వచ్చేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ ర్యాంపేజ్ అంతే, ఎక్సలెంట్ స్పీచ్. ఆ వానలో కూడా మనల్ని ఎవరైనా ఆపగలుగుతారా అని ఆయన ఆంధ్ర వచ్చేస్తున్నాడు దాని మీద నడుచుకుంటా. అప్పుడైతే గూస్ బంప్స్ స్వామి. మనల్ని ఎవరు ఆపలేరు. ఓకేనా? నేను చెప్తున్నా కదా, మనల్ని ఎవరు ఆపేదేలే. 25వ తారీఖు సినిమా థియేటర్లు బద్దలైపోతాయి. చెప్తున్నా, ప్రతి ఒక్కరు వెళ్ళి మూవీ చూడండి. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ ఇదే చెప్తున్నా, మూవీ బాగలేకపోతే కూడా మన రివ్యూ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? నేనైతే పక్కా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. చూద్దాం, మూవీ బాగాలేకపోయినా కానీ బాగాలేదనే రివ్యూ చేస్తా. ఓకేనా? ఎంత ఫ్యాన్ అయినా కానీ బాగలేకపోతే బాగాలేదనే చెప్తా. ముందే చెప్తున్నా ఆ పాయింట్. బట్ డై హార్డ్ ఫ్యాన్ అంతే. కోసుకునే వాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు కూడా. ఓకేనా? బట్ ఇప్పుడు ఏజ్ వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ కా పిచ్చ ఫ్యాన్. ఓకే, ఆయన మాట్లాడేటప్పుడు సుజిత్ గురించి మాట్లాడాడు. డైరెక్టర్ సుజిత్ స్టోరీ చెప్తే ఎలా చెప్పాలంటే, అది ఇది పాయింట్ టు పాయింట్ చెప్పేస్తాడు, అయిపోయింది. స్టోరీ అయితే కొంచెం డల్గా చెప్పిన, సినిమా తీసేటప్పుడు ఎక్సలెంట్గా తీస్తాడని పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారి గురించి చెప్పినప్పుడు మీలో ఎంతమంది నిజమే సాహో మూవీ తీసినప్పుడే సుజిత్ గారి స్టామినా మాకు అర్థమైపోయింది, సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుందని మీలో ఎంతమంది అనుకున్నారు? నేనైతే అనుకున్నా స్వామి, ఈసారి ఓజీ మఠం ఓమిని చంపడానికి వస్తున్నాడు ఓజీ అంతే. సారు రాత్రి బీజిఎం వాళ్ళు కొడుతుంటే సాంగ్ పాడాడయ్యా, ఎక్సలెంట్గా పాడాడు సాంగ్ కూడా. అసలు ఈసారి పవన్ కళ్యాణ్ గ్రేస్ చూడండి మీరు, సినిమా ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఓకేనా? త్రివిక్రమ్ లాంటి ఫ్రెండ్ చెప్పాడు నాకు, సుజిత్ బాగా డైరెక్ట్ చేస్తాడని. ఆ తర్వాత నేను సుజిత్ని కలిశాను. మూవీ అయితే స్టోరీ లైన్ చెప్పేటప్పుడు అలా ఉన్నా కానీ మూవీ అయితే సూపర్గా ఉందన్నా అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్కి ప్రెస్ మీట్లకు వచ్చిన, మూవీ రిలీజ్ టైంలో వచ్చిన, ఎప్పుడు లేని ఎనర్జెటిక్గా రాత్రి వాన పడుతున్నా కానీ ఆ ఖడ్గం పట్టుకొని సార్ స్వాగ్ నడుచుకుంటా వస్తుంటే మీలో ఎంతమందికి రోమాలు నెక్కపడుచుకున్నాయి చెప్పండి? గ్యూస్ బంప్స్ అనిపించినాయా లేదా? ప్రతి ఒక్క ఫ్యాన్ ఒప్పుకోవాలా, రాత్రి ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు బా వచ్చారా మగాడు అని అనుకోవాల్సింది అంతే. ఆ రేంజ్లో ఉన్నాడు. అది ఆ తర్వాత 25 వస్తున్నాం, కొడుతున్నాం, మనల్ని ఎవరు ఆపేది అన్నప్పుడు ఇది ఎక్సలెంట్ డైలాగ్ చెప్పాడు. మనల్ని ఎవరు ఆపేదే లే. ఓకేనా? సూపర్ డైలాగు. ఓజీ గంభీరా వస్తున్నాను రా ఓమి కోసం అన్నప్పుడు మాత్రం కత్తి పట్టుకొని నిలబడ్డప్పుడు బా సూపర్. నాకు ఎక్కడంటే బాధ వేసింది, ప్రోమో యూట్యూబ్లో రావాల్సి వచ్చింది, ఒరిజినల్ ప్రోమో రాలా. వెయిట్ చేసా రావట్లా. ఇదంతా కాదని అక్కడ ప్రోమో చూసేసా. బట్ ఇంకా ఒరిజినల్ ప్రోమో వస్తుంది, వెయిట్ చేసా. బట్ ఈ వీడియో అప్లోడ్ చేసేదానికి వస్తుందేమో కానీ ఇంతవరకు అయితే రాలేదు స్వామి. ఓకేనా? చాలా డిసప్పాయింట్. యూట్యూబ్లో కూడా ట్రెండింగ్ అయిపోయింది ప్రోమో. ఓకేనా? యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది ప్రోమో. అది పవన్ కళ్యాణ్ గ్రేస్ అంటే. మూవీ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బాగా లేకపోతే కూడా అదే రివ్యూ చేస్తా. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఓకేనా? బాగా లేకపోయినా మన రివ్యూ అలాగే ఉంటుంది, బట్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఓకేనా? పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్. అది చూద్దాం. మన వీడియోస్, బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. రివ్యూస్ అన్బయాస్డ్గా ఉంటాయి. ఎవరు ఏ రోజు తప్పు చేస్తే వాళ్ళ గురించి గట్టిగా చెప్తాం మనం. ఓకేనా? ఒకరిని పొగడాల్సిన అవసరంలా, ఒకరిని తగ్గియాల్సిన అవసరంలా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బేబీ తెలుగు.